హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సాటర్డే మార్నింగ్ అండి. నాకు ఇవాళ చాలా పనులు అయితే ఉన్నాయండి. సో అవి ఒక్కొక్కటి ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తానండి. యాక్చువల్గా నాకు ఇవాళ వచ్చేసి 4th డే అండి పీరియడ్స్. అసలు హెల్త్ అయితే బాగాలేదు. 2 days వరకు అయింది. నాకు తెలిసి బ్లడ్ ఏమైనా తక్కువైంది అనుకుంటాను. సో 2 daysలో కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకా బ్లీడ్ అయితే కాలేదండి. మేబీ బ్లడ్ ఏమైనా తక్కువ ఉందేమో. కాళ్ళు చేతులు అయితే చాలా గుంజుతున్నాయండి. అసలు ఎలా అంటే ఇంకా పైగా రేపు ఊరే ఫంక్షన్ ఉంది కాబట్టి ఊరైతే వెళ్ళాలి. సో సాటర్డే రోజు నైట్ 11:20కి బస్ అండి. వాయిస్ ఓవర్ అయితే చాలా డిస్టర్బెన్సింగ్గా ఉండొచ్చండి. యాక్చువల్గా నేను ఊరికి వచ్చాను. సో రికార్డ్ వచ్చేసి వీడియో షూట్ అనేది సాటర్డే రోజు తీశాను. బట్ వీడియో ఎడిటింగ్ ఇంకా వాయిస్ ఓవర్ మాత్రం ఊరు వచ్చానండి. అక్కడి నుంచి ఇస్తున్నాను. సో ఇలా నేను పొనగంటి కూర అయితే చేసుకున్నానండి పెసరపప్పుతోటి. మన వీడియోలో ఫుల్ లింక్ షేర్ చేశానండి. కావాలంటే మాస్టర్ లైఫ్ స్టైల్ పొనగంటి కూర పెసరపప్పు అని చూడండి. మీకు క్లియర్గా చేసి చూపించాను. పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్దీ అండి. అలాగే నేనైతే ఇంకా పని అంతా స్టార్ట్ చేసే ముందు ఇదైతే 4th డే కాబట్టి జస్ట్ హెడ్ బాత్ అయితే చేశానండి. అలాగే బెడ్షీట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుందామని ఫస్ట్ నేనైతే ఫ్రెష్ అప్ అయ్యానండి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా పని అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మా వారికి అయితే బాక్స్ రెడీ చేయాలి కాబట్టి తనకైతే నేను రైస్ ఒక పక్కన పెట్టాను. అలాగే కర్రీ కూడా అవుతుంది. సో ఏంటంటే టిఫిన్ ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇంకా లెమన్స్ అయితే ఉన్నాయండి. నేను ఊరి నుంచి వచ్చేసరికి ఖరాబ్ అవ్వచ్చు. సో అందుకని లెమన్ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఆ కూరలు ఒకటి పొనగంటి కూర ఒకటి మిగిలిపోయింది. తర్వాత కాకరకాయ కూర ముందు రోజు చేసేసాను. అలాగే నేనైతే కర్రీ చేసుకొని ఇంకా అలాగే పులిహోరకైతే పోపు రెడీ చేశానండి. సో ఇది పులిహోర అయిపోతే మా వారు కూడా టిఫిన్ పెట్టేసి బాక్స్ పెట్టి పంపిస్తానండి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి ముందుగా ఫ్రెష్ అప్ అయ్యి మనం నీట్గా రెడీ అయ్యామంటే ఒకవేళ సడన్గా ఎవరైనా వచ్చినా కూడా అలాగే బయటికి వెళ్ళాలనుకున్నా కూడా మనం రెడీగా ఉంటాం కాబట్టి నో ప్రాబ్లం. అలాగే మా పెద్ద బాబు అయితే ముందు రోజే ఊరు వెళ్ళాలండి. అందుకని ఇంకా నేను మా చిన్న బాబు అలాగే మా హస్బెండ్ కాబట్టి తక్కువ రైస్ చేశాను. సో మళ్ళీ మధ్యాహ్నంకి అయితే తక్కువ పడిందండి. అలాగే పొనగంటి కూర అయితే మా చిన్న బాబు అంత ఇష్టపడాడండి. పెద్ద బాబు అయితే చాలా ఇష్టంగా తింటాడు. సో తను లేడు కాబట్టి మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే 2 eggs అయితే ఉన్నాయండి. సో ఎగ్ రైస్ కూడా చేస్తానండి ఆయన వరకు. ఇలా అయితే మా వారికి అయితే లంచ్ బాక్స్ అయితే రెడీ చేశానండి. ఇంకా తనకు కూడా నేనైతే టిఫిన్ పెట్టేశాను. ఇంకా అలాగే ఫస్ట్ వీళ్ళు బయటకు పంపిస్తున్న తర్వాత మిగతా పనులు అయితే ప్లాన్ చేసుకున్నానండి. చాలా పనులు ఉన్నాయి. అలాగే ఇంకా రైస్ అలాగే పొనగంటి కూర ఏం పెట్టలేదండి మా వారికి. బాక్స్లో ఒక బాక్స్ పులిహోర ఒక బాక్స్ పెరుగన్నం పెట్టేసి స్నాక్స్ అయితే పెట్టానండి. మళ్ళీ తర్వాత ఇంకా వేరే ఎక్స్ట్రా కూడా పులిహోర బాక్స్ అయితే పెట్టమన్నారు. ఎవ్రీ మంత్ నేనైతే పీరియడ్స్ అవ్వగానే బెడ్షీట్స్ ఇంకా అలాగే కర్టన్స్ ఇంకా అలాగే డైనింగ్ టేబుల్ కవర్స్ ఇవన్నీ కూడా క్లీన్ అయితే చేసుకుంటానండి. సో అదొక రీజన్. అలాగే రేపు మా ఊర్లో గుడి దగ్గర అయితే మా తోటికోడలు వాళ్ళ బాబుకి అయితే పుట్టింటికలు తీపిస్తున్నారండి. దాని గురించి అలాగే మా కులదేవత కాబట్టి మేమైతే పాలు పొంగించుకోవాలి కాబట్టి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి. అదొక రీజను. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ పని అండి. సమయం వచ్చినప్పుడు చెప్తాను. అదొక రీజన్ వల్ల కూడా ఇల్లు అయితే అంత నీట్గా సర్దేసి క్లీన్గా అయితే పెట్టుకోవాలండి. అందుకనే నేను మా వారైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అయితే తినేసానండి. మా చిన్న బాబు అయితే నేను తర్వాత తింటాను అని కాసేపు అయితే టీవీ చూస్తున్నాడు. సో నేను ఈ లోపల మన డైలీ వేర్ బెడ్షీట్స్ అయితే కొన్ని బెడ్షీట్స్ 3 or 4 ఎక్కువ పట్టకుండా వెయిట్ ఎక్కువ వేయకుండా 3-4 బెడ్షీట్స్ పలచటిగా అలా వేసుకొని వాషింగ్ మిషన్ అయితే రెడీగా పెట్టానండి. తర్వాత నేను ముందు రోజు దండం మీద ఆరేసిన బట్టలు అయితే అలాగే ఉండిపోయాయండి. ఆ బట్టలు కూడా తీసుకెళ్ళి బెడ్రూమ్లో అయితే అన్నీ ఫోల్డ్ చేయడం స్టార్ట్ చేశానండి. మళ్ళీ ఇలాగే ఉంచితే సాయంత్రం వరకు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయండి బట్టలు. సో అందుకని ఎప్పుడు అలాగే ఎమ్మటే మడతీసి పెట్టాను. అలాగే కబోర్డ్స్ కూడా సర్ది పెట్టానండి.
సో ఇలా ముందు రోజు బట్టలు అయితే ఫోల్డ్ చేసేసాను. ఎందుకంటే ఇంకా నేను ఉతకాల్సిన బట్టలు, ఆరేయాల్సిన బట్టలు చాలా ఉన్నాయి కాబట్టి ఇవి అలాగే పెండింగ్ పడిపోతాయని చెప్పి ఇలా ఫోల్డింగ్ అయితే చేశానండి. సో అలాగే మనము 4 నుంచి 5 రౌండ్ల వాషింగ్ మిషన్లో బట్టలు అయితే పడతాయండి ఇవాళ. బెడ్షీట్స్, అలాగే సోఫా కవర్లు, కర్టెన్స్ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఉన్నాయండి. సో నేను ఈ లోపల బట్టలు అయితే వాషింగ్ అయిపోయిందండి. టిఫిన్ తినేసి వచ్చానండి, అందువల్ల ఈ లోపల బట్టలు అయితే వాషింగ్ అయ్యాయి. సో ఇంకా చిన్న బాబు అలాగే టీవీ అయితే చూస్తున్నాడు. వాళ్ళు ఏదో బెడ్షీట్ అయితే ఫోల్డ్ చేసి రెడీ అయితే ఇల్లు కట్టమంటేను అది కూడా కట్టేశానండి. సో తన ఇంట్లో పెట్టుకొని బెడ్ మీద అయితే కూర్చొని టిఫిన్ అయితే తింటా అన్నాడు. సో తనకు పెట్టేసి నేనైతే ఇలా బట్టలు అయితే ఆరేసుకుంటున్నానండి. సో వీటి పని బెడ్షీట్స్ మనం ముందు ఉతికామనుకోండి, సాయంత్రం వరకు ఒకవేళ మబ్బులు పడినా కూడా వర్షం వచ్చినా కూడా బెడ్షీట్స్ అయితే ఆరిపోతాయి. అలాగే నేనైతే ఊరెళ్ళాలి కాబట్టి అలా ఇంట్లోనే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి ఇల్లు నీట్గా, అందుకని బట్టలు అయితే బెడ్షీట్స్ వేసాను. మామూలుగా మనకి ఒకరి మీద ఒకసారి బ్యాడ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత పాజిటివ్ ఒపీనియన్ రావడానికి చాలా టైం పడుతుందండి. అలాగే పాజిటివ్ ఒపీనియన్ నుంచి నెగిటివ్ ఒపీనియన్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. సో మీరు ఎవరైనా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని, అలాగే మన మీద నెగిటివ్ ఇంప్రెషన్ ఉన్న వాళ్ళని మీరు ఎలా గుడ్ ఇంప్రెషన్ లాగా మార్చుకోవడానికి ట్రై చేశారా? మీకు వర్కౌట్ అయిందా? సడన్గా మారాలంటే కష్టమే అనుకోండి, బట్ నేనైతే జస్ట్ ఒక స్మైల్ ఇస్తానండి. అది వర్కౌట్ అయితే వర్కౌట్ అయింది, లేదంటే లేదు. మరి ఏం చేస్తామండి? ఒకళ్ళు మన గురించి బ్యాడ్గా అనుకుంటున్నారని మనకు తెలిసినప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించడం అని చెప్పి నేనైతే లైట్ తీసుకుంటానండి. సో ఇంకా ఎవరి కోసమో ప్రపంచం అయితే ఆగిపోదు కదండి. అందుకని నేను మన గురించి ఏమనుకుంటున్నారు అనేది అస్సలైతే ఆలోచించట్లేదండి. అలా ముందుకెళ్ళిపోవడమే. ఇంకా ఇలా అయితే బెడ్షీట్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేస్తూ గిన్నెలు అయితే స్టార్ట్ చేశానండి. చాలా గిన్నెలు పడ్డాయి, అవి కూడా క్లీన్ చేసేసి నేను కాళ్ళ పెట్టుకునే పట్టీలు అయితే చాలా బ్లాక్గా అయిపోయాయండి. చాలా మందం పట్టీలే తీసుకున్నానండి. అంతకుముందు నేను చాలా సన్నవి 6 తులాల్లో అలా తీసుకునేదానండి. ఈ పట్టీలు ఏమవుతుందంటే సాగి అది చేంజ్ చేసిన ప్రతిసారి మళ్ళీ 3000, 4000, ఒక 6000 వరకు మళ్ళీ తగులుతున్నాయండి ఎక్స్ట్రా అమౌంట్. అందుకని చెప్పి నేను ఇలా మందం పట్టీలు అయితే తీసుకున్నాను. చూడండి, నేను నార్మల్ విమ్ లిక్విడ్ అయితే వేసి కడిగానండి. చాలా నీట్గా వచ్చాయి. ఊరెళ్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా ఉండాలని చెప్పి ఇలా అయితే నేను పట్టీలు అయితే రుద్దుకున్నానండి. సో తర్వాత నెక్స్ట్ రౌండ్ వాషింగ్ మిషన్ కూడా, ఇవి డైలీ వేర్ బట్టలు అండి. ఇవి అయితే రేపు ఇందులో మా వారు వేసుకునే క్లాత్స్ కూడా ఉన్నాయి ఊరెళ్ళేవి. సో ఇవి కూడా వేసేసి ఇంకా లిక్విడ్ కూడా వేసేసి నేనైతే మిగతా పనులు అయితే స్టార్ట్ చేశానండి. నేనైతే ముందు రోజు అల్లం వెల్లుల్లిపాయలు అయితే కొనుక్కొచ్చుకున్నాను కదండి. మొన్న మార్కెట్ రోజు మీకైతే చూపించాను కదా. ఆ అల్లం వెల్లుల్లిపాయలు మళ్ళీ నేను ఊరి నుంచి వచ్చేసరికి ఖరాబ్ అయిపోతుంది కదండి. సో అందుకని నేనైతే ఆ వెల్లిపాయలన్నీ గిల్లేసి అల్లం పొట్టు కూడా తీసుకున్నానండి ముందు రోజు. సో ఇవైతే అవి నైట్ ఖరాబ్ అయిపోతాయని ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. నెక్స్ట్ అవి తీసేసి క్లీన్ చేసి ఆరబెట్టాలండి. ఎందుకంటే మిగతా పనులన్నీ అయ్యేలోపే అవన్నీ కడిగేసి పెడితే డ్రై అవుతుందని చెప్పి ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట పెట్టుకున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే పార్ట్ 2 కూడా ఉందండి ఈ వీడియో. సో అందుకని నేను ప్రజెంట్ అయితే వీడియో లెంత్ ఎక్కువైతుందని ఇలా అయితే కొంచెం వీడియోనే పెట్టానండి. నెక్స్ట్ వీడియో కూడా ఈవినింగ్ వరకు అప్లోడ్ చేస్తానండి. సో ఇలా అయితే నేను అల్లం ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఎండలో అయితే పెట్టుకుంటారండి. తర్వాత నేను ఈ పని అంతా చేసుకుంటుండగానే మా వారైతే ఫోన్ చేసి మనం నైట్ వెళ్ళేలోపు ఇల్లు అయితే చాలా డీప్ క్లీన్ అయితే జరగాలని చెప్పారండి. దానికి ఒక రీజన్ ఉందని చెప్పాను కదా, మీకు చెప్తాను తొందరలో. సో అలా అని చెప్పి ప్రతిదీ ఫ్యాన్స్ నుంచి స్టార్ట్ చేశానండి. ఈ డస్ట్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదండి. ఫ్యాన్స్ అయితే నేను 1 మంత్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి ఎప్పుడు వీలైతే అప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటానండి. బట్ మట్టి అయితే ఇలా పట్టేస్తుంది, ఇలా అయితే డస్ట్ అయితే పట్టేస్తుందండి. అందుకని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకొని తర్వాత ఈ కర్టెన్స్ రాడ్ ఉంది కదండి, ఆ మిడిల్లో అయితే నేను లాస్ట్ టైం ఒకసారి పాసిబుల్ అవ్వక పెద్ద స్క్రూ అయితే పెట్టానండి. సో దానివల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నా ఫీలింగ్ అండి. సో దాన్ని తీసేసి చిన్న స్క్రూ అయితే ఫిక్స్ చేద్దామని, అలాగే కర్టెన్స్ కూడా ఈ పీరియడ్స్ అయిపోయినాయి కాబట్టి కర్టెన్స్ కూడా క్లీన్ చేద్దామని నేనైతే స్టార్ట్ చేశానండి. అలాగే హాల్లో ఇది సెకండ్ ఫ్యాన్ అండి.
ఇది కూడా డస్ట్ చాలా పట్టింది, ఇది కూడా క్లీన్ చేసేసుకొని అలాగే ఇంటి ముందు మెయిన్ డోర్కి ఉన్న కర్టన్ కూడా తీసేసి అది కూడా క్లీన్ చేస్తానండి. సో ఇలా కర్టన్స్ అన్నీ తీసేసి ఈ రాడ్స్ అన్నీ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే అవి వాషింగ్ మిషన్లో వేసేసి ఈవినింగ్ వరకు ఆరాలండి. అప్పుడైతేనే నేను ఫిక్స్ చేసి మళ్ళీ ఊరెళ్ళలేస్తాను. అలాగే మెయిన్ డోర్ కూడా కర్టన్ తీసేసి అన్ని మిషన్లో అయితే వేసేసి ఇంకా నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయండి పిల్లలవి, యూకేజీవి ఎల్కేజీవి అన్నీ కూడా, అలాగే ఫస్ట్ క్లాస్వి. సో ఈ బుక్స్ అన్నీ కూడా లాస్ట్ టైమే నేను బస్తాకన్నీ ఎత్తిపెట్టానండి, బట్ అమ్మడానికి అయితే కుదరలేదు. అందుకని నేను ఈసారి ఇప్పుడు ఇవన్నీ కర్టన్స్ రూమ్ క్లీన్ చేశాక ఇవి చెత్త స్క్రాప్ అయితే తీసుకెళ్ళి స్క్రాప్ షాప్లో ఇచ్చేసి వస్తానండి. తర్వాత అవి తీసుకొచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్ అయితే చేస్తానండి. అలాగే బాబుకి కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలన్నాడు. సో 2 ఎగ్స్ తీసుకొని ఆ రైస్లోనే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేసి వాడికైతే పెడతానండి. బట్ అది చేసినా కూడా 3 దాకా వాడైతే లంచ్ చేయలేదండి. నేనైతే ముందుగా తినేసి మిగతా పనులు అయితే కంప్లీట్ చేస్తున్నానండి. సో ఇంకా తర్వాత నేను ఈవినింగ్ ఇల్లంతా మాపు కూడా పెట్టాలి కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్ అయితే చేస్తున్నానండి. సో అలాగే నేను ఇంకా మార్నింగ్ ఎండబెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేయలేదండి, అలాగే ఎండబెట్టేసి ఉన్నాయి. తర్వాత ఈవినింగ్ అయితే పిల్లల బట్టల కోసం షాపింగ్ కూడా వెళ్ళాలండి. అలాగే ఒక బర్త్డే గిఫ్ట్ అయితే ఇవ్వాలి. సో అది కూడా డ్రెస్ తీసుకొచ్చేసి గిఫ్ట్ అయితే ఇవ్వాలండి. సో నెక్స్ట్ డే అయితే బర్త్డే ఉంది. సో ముందే హ్యాండ్ ఓవర్ చేసేసి నైట్ అయితే ఊరికి బయలుదేరాలండి. సో ఇది వచ్చేసి పార్ట్ 1 వీడియో అండి. ఇంకా మీకు పార్ట్ 2 కూడా రిలీజ్ చేస్తాను. సో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా క్లీన్ చేసిన ఈ పని అయితే అవ్వట్లేదండి. చేసి 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 టైర్డ్ అవుతూనే ఉన్నాను. ఈవినింగ్ వరకు ఓపిక అనేది చచ్చిపోయిందండి. సో ఇవన్నీ క్లీన్ చేసి ఇల్లు మాప్ పెట్టేసి నేనైతే స్నానం చేసి షాపింగ్కి అయితే బయలుదేరాలండి. సో ఇంకా తర్వాత నేను ఎలా రెడీ అయ్యాను, ఊరికి ఎలా వెళ్ళాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ పార్ట్ 2లో అయితే రిలీజ్ చేస్తానండి. సో నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్. మీకు ఎప్పుడైనా అనుకోకుండా ఇన్ని పనులు అయితే తగిలయ్యా, సడన్గా ఇల్లంతా క్లీన్ చేయాల్సి వస్తుంది, గెస్ట్లు వస్తున్నారు అంటే మీరు ఎలా క్లీన్ చేశారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా మీరు ఏదైనా డీప్ క్లీనింగ్కి లిక్విడ్స్ ఏమైనా యూస్ చేస్తారా అవి కూడా ప్లీజ్ వీలైతే కామెంట్ చేయండి. అలాగే చూశాను కదా, డైలీ ఉన్నట్లు కంఫర్ట్గా ఉండే ఇల్లుని సడన్గా గెస్ట్లు వస్తున్న ఇల్లులాగా మార్చాలంటే చాలా కష్టం అండి. సో ఇలా అయితే నేను క్లీనింగ్ స్టార్ట్ చేశానండి. ప్రతి కబోర్డ్ కూడా అలాగే మిర్రర్ కూడా నేను కొలిని అయితే వేసి క్లీన్ చేశానండి. సో ఇలా అయితే జరిగిందండి క్లీనింగ్ అంతా కూడా. తర్వాత ఏదైనా బాబు లేడు కాబట్టి పెద్ద బాబు నాకు చాలా నాన్ స్టాప్గా జరిగిపోయింది పని అనేది. కంటిన్యూస్గా జరగడం వల్ల నేను అన్ని పనులు కూడా ప్లాన్ ప్రకారం చేసుకోగలుగుతున్నానండి. లేదంటే మధ్యలో ఎన్ని పనులు ఆగిపోయేవి. అలాగే ఇంకా మా వారు కూడా ఫోన్ చేసి నీట్గా పెట్టడం వలన కూడా అదొక మెంటల్ టెన్షన్ కూడా ఉందండి. సో ఇవన్నీ కూడా ఒకే రోజులో సర్దడం అంటే అంత ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే మన ఇల్లు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడ కొంచెం అన్కంఫర్టబుల్గా పడేస్తూ ఉంటాము. సో అందుకని అన్నీ యథావిధిగా సర్దుకోవాలంటే కొంచెం కష్టమే అండి. సో ఇలా ఈవినింగ్ వరకు అయితే నేను 6 వరకు కూడా పనులన్నీ కంప్లీట్ చేశానండి. సో మళ్ళీ నేను ఇల్లంతా మాప్ పెట్టుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయానండి. తర్వాత ఇంకా షాపింగ్ కూడా వెళ్ళేసి ఏమేమి తీసుకొచ్చాను, అలాగే ఇంకా రెడీ అయిపోయి ఇంకా లగేజ్ ప్యాకింగ్ కూడా చేసుకొని ఊరికైతే బయలుదేరుతామండి. అది ఎలా హడావిడి అయిపోయింది ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూస్తూనే ఉండండి ఉమాశ్రీ లైఫ్ స్టైల్.